మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మంత్రిగా పనిచేసావు, ఎమ్మెల్యేగా చేశానని గొప్పలు చెప్తావు. ఏం చేసావు? ఈ రాష్ట్రానికి చేసావు. చివరి మచిలీపట్నానికి చేసిన చెప్పగలవా? సిగ్గు సార్. రాష్ట్రంలో పందికొక్కులాగా బియ్యం కొట్టేసి సిగ్గు లేకుండా పందికొక్కులాగా మళ్ళీ వచ్చి మాట్లాడతారు. ఇవాళ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి బాధ్యత, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి బాధ్యతలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అధికార పక్షాన్ని, అధికారులు కానీ అన్ని వ్యవస్థలను కానీ ఒక దారిలో పెట్టి నడిపించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన బాధ్యత చేస్తా ఉంటే దాని గురించి ప్రశ్నించే అర్హత నీకుందా? పేరునానికి పోలీసులతో నిన్న పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు, ఎందుకంటే మీరు నిద్రపోతా ఉన్నారు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పబ్జీలు ఆడుకుంటూ గడిపాడు. పబ్జీలు ఆడుకోవడం కాదు ప్రభుత్వాన్ని నడపడం అంటే, గుర్తుపెట్టుకో. పబ్జీలు ఆడుకుని పేద ప్రజల ప్రాణాలు తీయటం కాదు. పబ్జీలు ఆడుకుని ముఖ్యమంత్రి ఇటు పక్కన రేపులు జరిగితే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని ఏనాడని మీరు మాట్లాడారా? ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా 7 వయసులో ఈ రాష్ట్రం కోసం గాడి తప్పినటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా ఈరోజు గాడిలో పెట్టి ఇవాళ పడిపోయినటువంటి జీడిపిని, ఇవాళ రాష్ట్ర జీడిపిని ఇవాళ ముందుకు తీసుకెళ్తూ పరిశ్రమలు తీసుకొచ్చి పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని అహర్నిశలో కష్టపడుతున్నటువంటి వ్యక్తి. నిన్న పోలీస్, మీకు తెలియదేమో, ప్రతి కలెక్టర్ కాన్ఫరెన్స్ ఒక పూట పోలీసులు అందరితో, పోలీస్ అధికారులందరితో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా సమీక్ష చేస్తారు. ఆ విషయం తెలియదా? ప్రతిదీ కూడా క్షుణ్ణంగా, మైన్యూట్ గా ఎలా ఉంది ఇలా అంటాడు. ఆడబిడ్డల మీద ఏమన్నా అఘాయిత్యాలు ఎలా ఉన్నాయి, ఏ జిల్లాలు ఎలా ఉంది, ఎక్కడ ఏమున్నాయి, యాక్సిడెంట్లు, ఎందువల్ల యాక్సిడెంట్ని ఎలా అరికట్టాలి. ఒక భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్ర పోలీసులు అంటే ఒక గుర్తింపు తీసుకొచ్చారు. గతంలో కూడా మనం తెలుసు, ఎక్కడన్నా ఎవరన్నా ఆడబిడ్డల వైపు చూడాలంటే ఆ రోజున కఠినంగా మరి అమలు చేసి చట్టాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చట్టాలను గౌరవించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే మీరు ఈ రోడ్డు మీద వాళ్ళు తిరగలుగుతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చట్టానికి లోబడి, ప్రజాస్వామ్య విలువలకి లోబడి నడిచే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సుదీర్ఘ రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు ఉన్నారంటే, ఈ రాజకీయాల్లో మీలాంటి కుట్రలు కుతంత్రాలు చేసిన నిలబడ్డారంటే ఆయనలో ఉన్నటువంటి నీతి, నిజాయితీ, ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత. ఇవాళ మీరు ప్రశ్నిస్తారు పోలీసుల గురించి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష పెట్టడం ఏంటి, డీజీపీ ఏం చేస్తున్నాడు. ఎస్, సీఎం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలైనటువంటి అధికారాలు ఉన్నాయి. అన్ని వ్యవస్థలను కూడా మాట్లాడే అధికారాలు ఉన్నాయి. సిగ్గుశరం లేకుండా మీరు మాట్లాడటానికి మీకు ఏ అర్హత ఉంది? ఇవాళ దిశ చట్టం తీసుకొచ్చాం అన్నారు. ఏది చట్టం ఎందుకు చేయలేపారు మీరు? ఇవాళ ఆ రోజున ఏదైతే మహిళలకి కావాల్సినటువంటి రక్షణకు సంబంధించి ఏదైతే మీరు పెట్టినటువంటి చట్టంలో ఉన్నటువంటి పాయింట్స్ ఆల్రెడీ చట్టాల్లో ఉన్నాయి, అదనంగా తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ చట్టాల్లో ఉన్నాయే, అవి కంటిన్యూ అవుతానే ఉన్నాయి. వాటిని అమలు చేసుకుని ముందుకు తీసుకెళ్తాం. ఊరికే పబ్లిసిటీ కోసమో, డ్రామాల కోసమో, లేకపోతే దోపిడీ కోసమో పనికిరాని తప్పుడు చట్టాలు చేసే విధానానికి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. వాళ్ళు చూడండి, ఆడబిడ్డల వైపు చూడాలంటే భయపడే విధంగా
ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతని నడిపిస్తా ఉన్నారు. ఇవాళ గంజాయి తాగి మీ నాయకులు గంజాయి వేషాలు వేసినటువంటి సందర్భాలు రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు అనుకుంటా ఉన్నారా? విచ్చలవిడిగా గంజాయిని తీసుకొచ్చి డ్రగ్స్ ని, యువతని సర్వనాశనం చేసి నిర్వీర్యం చేశారు. ఆ రోజు అమాయకులు మీరు బలి చేశారు. ఇవాళ మీరు పరామర్శల పేరుతో ఎవరిని పరామర్శిస్తున్నారు? బైక్ తో గుద్ది చంపేస్తే ఎవరన్నా చనిపోయిన వాడిని పరామర్శిస్తారా? నిర్లక్ష్యంగా తండ్రి అధికారాన్ని తలకెక్కించుకుని ఒక వ్యక్తి మరణానికి కారణమైనటువంటి వ్యక్తిని నువ్వు పలకరిస్తావు. డ్రగ్స్ తాగి విచ్చలవిడిగా రౌడిజం చేసినటువంటి వ్యక్తులని పలకరిస్తావు. ఇవాళ మీ ఎమ్మెల్యే చేసినటువంటి దౌర్జన్యం వీడియోలతో సహా అన్ని ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పరామర్శల పేరుతో దొంగ రాజకీయాలు ఆడతావు. ఇదే రాజకీయం, ఇదే నా వ్యవస్థ, ఇలాంటిది నా ప్రజలు కోరుకునేది, ఇలాంటి నాయకత్వాన్ని ఈ రాష్ట్రం కోరుకుంది. దాదాపు 80 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి లాంటి నికృష్టమైనటువంటి ఆలోచనలు వ్యక్తి ఈ 80 సంవత్సరాల్లో భారతదేశ చరిత్రలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎంతవరకు ఎవరు లేరు. ఇది యథార్థం, ఇది వాస్తవం. ఇవాళ మీరు 151 నుంచి 11కి దిగజార్చిన సిగ్గు శరం లేకుండా విచ్చలవిడిగా రౌడీల్ని, గూండాల్ని, గంజాయి మాఫియాల్ని, గంజాయి డాల్ని వెనకేసుకుని పోగేసుకుని విచ్చలవిడిగా చూసాం. మొన్న చొక్కాలు తీసుకుని ఒక శాడిజంతో ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులను చూసాం. ఇక్కడ నా గతంలో ఎప్పుడు లేదే ఒక రాజకీయ నాయకుడు కార్యక్రమాలు చేస్తే హుందాగా ఎలాంటి జరుగుతా ఉంటే హుందాగా ఖండించి తప్పది అని చెప్పి ఖండించిన సందర్భాలు చాలా చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఆయన రప్ప తప్పేంటి? ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరమా? అసెంబ్లీకి రానటువంటి ఈ ఎమ్మెల్యేలు అవసరమా? ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అంశాలని అసెంబ్లీకి రాకుండా ఈరోజు విచ్చలవిడిగా రోడ్ల మీద సొంత మీడియాలు పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని ఈ రాష్ట్రానికి అవసరం అనేది ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు ఆలోచిస్తాం. చూసాం అమరావతి గురించి మాట్లాడు. పేర్నానికి అమరావతి గురించి మాట్లాడే అర్హత ఉందా? లేదు. జగన్మోహన్ రెడ్డికి అర్హత ఉందా? ఆనాడు 3 రాజధాని, ఫస్ట్ అమరావతి రాజధాని అన్నాడు, మాట తప్పాడు. తర్వాత 3 రాజధానులు అన్నాడు, అమరావతి ఇల్లు కడుతున్నాను అన్నాడు. 3 రాజధానులు అని చెప్పి ఇవాళ మళ్ళీ అమరావతి గురించి కపట ప్రేమను ఒలకబోస్తా ఉన్నారు. ఇవాళ ప్రాంత అభివృద్ధికి రైతాంగం ముందుకొచ్చి భూములు ఇచ్చి మా భూములు కూడా తీసుకుని ఈ రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని చెప్పి రైతాంగం ముందుకొస్తే ఇవాళ అమరావతి గురించి మాట్లాడు. ఈరోజు సీడాక్సిస్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించడం జరిగింది. ఎన్ని అడ్డంకులు పెట్టించాలో అన్ని ప్రయత్నాలు చేశారు. రైతులతో కోర్టులు వేయించారు, ఆపాలని ప్రయత్నం చేశారు. ఇవాళ ఒక మంచి అద్భుతమైనటువంటి మహా నిర్మాణం జరుగుతా ఉంది. 3 రీజియన్స్ కూడా సమగ్రంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఉత్తరాంధ్ర శాఖ రీజియన్ కానీ, అమరావతి రీజియన్ కానీ, అటు తిరుపతి రీజియన్ కానీ, రాయలసీమ ఏరియాలో రాయలసీమ రీజియన్, ఇవన్నీ కూడా అద్భుతంగా పరిశ్రమలు ఎక్కడెక్కడ ఏమి రావాలో అవన్నీ కూడా పోర్ట్లో పక్క ఇవన్నీ కూడా చేస్తా ఉంటే వాళ్ళ ప్రజల్లో వైషమ్యాలు సృష్టించడానికి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తాం. అసలు టెండర్ల గురించి మాట్లాడారంత జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఆ రోజున పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ని, PPL ని రద్దు చేసి
తక్కువ రేటు ఉన్నటువంటి కరెంట్ని 5 రెట్లు ఎక్కువ పెట్టి కొని ప్రజల మీద భారం మోపలేదా? ఇవాళ ప్రపంచంలోనే అన్ని దేశాల కన్నా కూడా తక్కువ కాస్ట్ తో ఇవాళ అమరావతి నిర్మాణానికి కన్స్ట్రక్షన్ కి అక్కడ టెండర్లు పూర్తి చేసి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయినాయి. అలాగే అక్కడ అసెంబ్లీ కానీ, హైకోర్ట్స్ కానీ, సెక్రటేరియట్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి మహానగరం నిర్మాణం అవుతా ఉంటే చూసి తట్టుకోలేకపోతాం. నిజంగా ఇది చాలా దురదృష్టకరం ఇలాంటి వ్యక్తులు ఉండడం. డిఎస్సి, మెగా డిఎస్సి గురించి మాట్లాడతాం. ఇవాళ మెగా డిఎస్సి నిర్వహించి 16,000 మందికి టీచర్ పోస్ట్ ఇస్తే సంవత్సర కాలంగా వాళ్ళు అద్భుతంగా వాళ్ళు కష్టానికి ఫలితం వచ్చిందని చెప్పి వాళ్ళు చేసుకుంటా ఉంటే అక్కడ ఎవరు కూడా డిఎస్సి స్టూడెంట్స్ లేరు, ఎవరు అభ్యర్థులు లేరు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు అటెంట్లో. వాళ్ళు అవన్నీ చూస్తే మీకు సిగ్గనిపిస్తాం. స్పోర్ట్స్ కోటా గురించి, పేకాట గురించి వాళ్ళు ఏదైతే మేము నిబంధనల ప్రకారమే తీసుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బ్రిడ్జ్ గేమ్, దమ్ము ధైర్యం ఉంటే బ్రిడ్జ్ గేమ్ అనేది పేకాట అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయగలవా పేరునాని? అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్పోర్ట్స్ నామ్స్ లో ఉందా లేదా అనేది మీరు ప్రూవ్ చేయగలరా? లేదని తప్పుడు మాటలు మాట్లాడితే నాలుగు కోస్తా జాగ్రత్త. యువతతో పెట్టుకోమాకండి, యువతని మోసం చేయకండి. 5 సంవత్సరాలు మీరు చేయలేకపోయారు, ఒక్క ఉద్యోగం వేయలేకపోయారు డిఎస్సి టీచర్ని. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని 350 కేసులు వేశారు. 350 కేసులు వేసినా చట్టం ముందు మొత్తం కూడా ప్రూవ్ చేసి ఇవన్నీ కూడా కోర్టు కేసులని కొట్టి క్లియర్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే తట్టుకోలేకపోతా ఉన్నారని ఇవాళ మిగతా కూడా తీస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఎక్కడైతే వేకెన్సీ వస్తున్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి జాబ్ క్యాలెండర్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ప్రతి జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్, ఒక్క జాబ్ క్యాలెండర్ తీసుకురావచ్చు జగన్మోహన్ రెడ్డి. వెళ్ళి అడుగు పేరుని తెలుస్తుంది నీకు. సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. చివరికి ఏనుగుల గురించి కూడా మాట్లాడతారు, కొంకణి ఏనుగుల గురించి. ఇల్లు ఒకసారి తొక్కితే ఇక మళ్ళీ అడ్రస్ ఉండవు. ఇవన్నీ కూడా మీడియా కేసులు ఏం చేశారు? చాలా అభంశుభ్ర ఆడబిడ్డల్ని జైల్లో పెట్టించారు. వాళ్ళు మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోరు. ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే పేర్నాని గారు నిజంగా దుర్మార్గుడు. పేద ప్రజలను మోసం చేశాడు. ఇళ్ల పట్టాల పేరుతో దొంగ పట్టాలు సృష్టించి కొడుకుని అందలం ఎక్కించాలని 2024 ఎన్నికల ముందు కొన్ని వేల మందికి పట్టాలిచ్చి, దొంగ పట్టాలిచ్చి ఇవాళ కోర్టు ఆ పట్టాలని కూడా రద్దు చేయమని చెప్తామంటే దానికి సమాధానం ఏం చెప్తావు పేరునని చెప్పు. ఆ అమాయకులు కదా, నువ్వు ఒక చీటరు కాదా? పేర్నాని ఒక చీటర్ నేను చెప్తా ఉన్నా. పేర్నాని కొడుకు కూడా చీటరే. ఈ చీటర్స్ కి ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడారవుతుందా? బాబు గారి గురించి మాట్లాడారవుతుందా? కనీసం మీడియా ముందుకు వచ్చి అర్హతుందా? ప్రజల్ని చీట్ చేస్తూనే ఉన్నారు. ఆయన 15 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినా, 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా అందరు ప్రజల్ని మోసం చేశాడు, చీట్ చేశాడు. ఇది చీటర్. నేను చెప్తా ఉన్నా, వాస్తవం కాదు చెప్పన్నాడు. దొంగ పట్టాలు ఇచ్చింది ఆయన ఒప్పుకున్నాడు. ఇస్తే తప్పేంటి? నీకు ఇప్పుడు దమ్ముందా? ఆ ప్రజల దగ్గరికి వెళ్ళగలవా? మోసం చేసి ఓట్లు కొలగొట్టుకోవాలని చెప్పి ఇవాళ నీకు అనర్హతగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్ని ఎన్నికల్లో ఓట్ల కోసం మోసం చేశాడు కాబట్టి అతని ఎన్నికలకి అర్హత లేదు కుటుంబానికి.
తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఇది చట్టపరంగా పోరాడతాం అర్థమవుతుంది అతనికి. ఇవాళ మీరు చంద్రబాబు గారి గురించి మాట్లాడతారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారా? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి మీరు మాట్లాడారంట మీకు ఉందా? దుర్మార్గమైనటువంటి తప్పుడు రాజకీయాలు చేస్తూ సిగ్గు శరం లేకుండా బియ్యం కొట్టేసామని ఒప్పుకుంటా ఉన్నాడు. నా భార్యని అన్యాయంగా ఇరికిచ్చారంటున్నాడు. నువ్వే చెప్తున్నావు కదా బియ్యం కొట్టేశాం, మా దగ్గర గుమ్మస్తా కొట్టేశాడు. ఎవరు కొడితే నీ దగ్గర బాధ్యత. నీ అకౌంట్ లో డబ్బులు ఎందుకు వచ్చినాయి దానికి సమాధానం చెప్పు. ఎవరైతే ఈ బియ్యం లారీలు డైవర్ట్ అయినాయో ఆ మిల్లుల దగ్గర నుంచి పేర్ని నాని అకౌంట్ కి, పేర్ని నాని భార్య అకౌంట్ కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పే సమాధానం చెప్పగలవా? చెప్పు. సిగ్గు శరం ఉంటే చెప్పు. నువ్వు మొగడు అయితే చెప్పు. ఇవాళ నీతి కౌరులు చెప్తా ఉన్నావు. నేను లెటర్ రాసా, వాడికి గుడ్డు రాసా, వంకడానికి ఎన్నైనా చెప్తావు. ఇంకా బొంకే రోజులు పోయినాయి. ఇవాళ ఏ రకంగా మనం ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఎలా ఉన్నారు, ఇవాళ పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నాం. ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గాన్ని ఎలా వేగవంతంగా నిధులు తీసుకొచ్చి శాసకి కింద ఇప్పుడే 19 కోట్ల రూపాయలు 19 కోట్ల రూపాయలతో దగ్గర 11 వర్కులకి 12 వర్కులకి టెండర్లు పూర్తయినాయి. స్టార్ట్ చేస్తున్నాం. నువ్వు ఏది తీసుకొచ్చావు చెప్పు. ఆర్ఎండ్బి నుంచి దగ్గర 80 కోట్ల దగ్గర ఆర్ఎండ్బి నుంచి నిధులు తీసుకొచ్చాం. ఈరోజు మున్సిపాలిటీ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి 15th ఫైనాన్స్ దగ్గర 15 కోట్లు తీసుకొచ్చాం. అలాగే స్పెషల్ ఫండ్ కింద ఆ రోజున 13 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి డ్రైనేజీలు 13 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. అవి కాకుండా అడిషనల్ గా ఈ రోజు డ్రైనేజీలు అమృత్ 2.0 కింద 75 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఏదైతే అన్ని రోడ్లు 100% కంప్లీట్ చేయడానికి, డ్రైన్లు కంప్లీట్ చేయడానికి మరొక 75 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, అభివృద్ధి మీద చర్చిద్దాం. నువ్వు చేసిన దాని మీద చర్చిద్దాం. నువ్వు మంత్రిగా చేసిన దాని మీద చర్చిద్దాం. కమిషన్ల కోసం కమిషన్ తీసుకుంటే తప్పేంటని చెప్పి మాట్లాడినటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి పేరు. ఈ డ్రామాలిక చెల్లవు. ఖచ్చితంగా ఎలాంటి పోరాటాలు చేసినా సరే మీరు చేసిన అన్యాయానికి అమాయకులైనటువంటి ప్రజల్ని వాళ్ళ రోడ్డు పాలు చేశారు. ఖచ్చితంగా వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో ఈ రకంగా మేము చేస్తాం. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మటుకి చూస్తూ ఊరుకునేది లేదు. వాడి ఇబ్బందులు ఉన్నాయి. నీళ్లు ఒక్క మన రాష్ట్రానికే కాదు, ప్రపంచం అంతా ఎలినోన వల్ల ప్రాబ్లం ఉంది. అయినప్పుడే కూడా ఇవాళ ఆనోడు మీరే మాట్లాడారు. పట్టిసీమ దండగన్నావు, పట్టిసీమ పంపులు తీసుకెళ్లి కాటాకేయాలని చెప్పారు. ఇదే పేరునని అనలేదా? ఇవాళ పట్టిసీమ లేకపోతే డెల్టా పరిస్థితి ఏంటి? శ్రీశైలం నీళ్లున్నాయా? నాగార్జున సాగర్ నీళ్లున్నాయా? పులిచెంతల్లో నీళ్లున్నాయా? కానీ ప్రకాశం బారేజ్ దగ్గర నీళ్లు ఎక్కడి నుంచి వచ్చింది? అలా కళ్ళు ఉన్న మనుషుల మీరు, కళ్ళు లేని కబోదుల. పట్టిసీమ వల్ల ఈరోజు ప్రతిరోజు 6,000 క్యూసెక్ల నీళ్లు పంప్ చేసి తీసుకొస్తున్నాం. ప్రయత్నం చేస్తున్నాం. డెల్టాని కాపాడుకోవడానికి కావాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తారు. రైతాంగం కూడా సహకరిస్తున్నారు. వంతులు వేసుకుని ఎలా చేసుకోవాలని వాళ్ళకి కూడా వాస్తవాలు తెలుసు. వాళ్ళు మీరు ఒక్క డెల్టాకి ఒక ప్రాజెక్ట్ మీరు తీసుకొచ్చారా? నెక్స్ట్ 2027కి పోలవరం కూడా కంప్లీట్ అవుతుంది. గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయి. భవిష్యత్తులో పోలవరం కెనాల్ని కూడా డబుల్ చేసుకోగలిగితే మనకి సుమారుగా 10,000-11,000 క్యూసెక్లు కావాలి. ఆ కాలువ కెపాసిటీని కూడా పెంచి
మన ప్రాంతానికి, ఈ డెల్టా ప్రాంతాన్ని కాపాడుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చేస్తే చేసింది చెప్పండి, అంతేగాని మంచి చేసే ప్రభుత్వాన్ని నిందించాలని ప్రయత్నం చేస్తే మరికి ఊరికనే సమస్య లేదని కూడా హెచ్చరిస్తాం. ఏంటని ఇక్కడ సారాంశం ఏంటంటే ఎస్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి శాంతి సమస్యలు కంప్లీట్ చేసుకోవాలి. వీడియో కాన్ఫరెన్స్ ఎనమానండి, ఇప్పటికే శాంతి భద్రతలు అడ్డు తగ్గింది. రేపు అంతే కాదు, వీడియో కాన్ఫరెన్స్ లో దేని మీద జరిగినాయో, ఏ అంశాల మీద జరిగినాయో మీకు తెలీదా? నిన్న ఈ రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి అలజడులు, మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏదో రకంగా అల్లర్లు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మొన్న చూసాం జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో కారుతో ఒక మనిషిని పీక మీద ఎక్కించేసాడు. దాన్ని ప్రభుత్వం మీద వేయాలని ప్రయత్నం చేశారు. అలాగే ఒక అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ఆర్ పార్టీ నాయకుడే తలకాయ తీసేసి అది ప్రభుత్వం మీద వేయాలని ప్రయత్నం చేశారు. మొన్న వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మరి యాక్సిడెంట్ చేసి ఒక సోదరుడు చనిపోవడం కారణం అయితే అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారు? అమాయకుడైన చిన్నపిల్లని కేసులు పెడతారా, అరెస్టు చేస్తారా? అంటే ఎలా పడితే అలా మాట్లాడొచ్చని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, రెచ్చగొట్టే కార్యక్రమాలు చూసాం. పాస్టర్ ప్రవీణ్ ది 2 మతాల మధ్యన విధ్వంసాలు సృష్టించాలని ప్రయత్నం చేశారు. ఆ రోజున ఆ వీడియోలన్నీ కూడా వాస్తవంగా బయటకు వచ్చినాయి. కాబట్టి ప్రతిదీ కూడా ఎలర్ట్ గా ఉండాలి. ఎక్కడ కూడా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ నష్టం కలిగే కార్యక్రమాలు జరగడానికి వీల్లేదని చెప్పి నిన్న కాన్ఫరెన్స్ లో చెప్తే దానికి రాజకీయాలలో ఈ దుర్మార్గం ఉండడం మన దురదృష్టం, మన రాష్ట్రం దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు అన్ని శాఖలతో చెప్తున్నారు, పోలీసులు కత్తరు వాళ్ళు చంద్రబాబు పొగుడుతున్నారు. ఈలో కత్తర్ పెళ్తున్న వాళ్ళము గూగుల్ కొట్టిల్లారు మీ ఎమ్మెల్యేల లేదు, మేము శాంతి భద్రత కావాలని కోరుకుంటా ఉన్నాం. ఒకప్పుడు పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఇరువిరి చేశారు జగన్మోహన్. భారతదేశంలో నెంబర్ 1 గా ఉండేది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి వల్ల లాస్ట్ స్టేజ్కి వచ్చేసి తిరిగి మళ్ళీ వాళ్ళ పోలీసుల్లో వాళ్ళలో ఒక చైతన్యాన్ని, ఒక వ్యవస్థత్వాన్ని తీసుకొచ్చి శాంతి భద్రతలు కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మాత్రమే ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఉండదు. ప్రజల పక్షాన నాయకులు ఉంటారు, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఎక్కడ తప్పులు జరుగుతుంటే మాట్లాడతారు తప్ప పోలీసులు స్వేచ్ఛగా ఈ రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడుకోవడం కోసం పోలీసులు చేస్తున్న భజన కోసం మీ అందరికీ గూగుల్ కొట్టిన ఎన్ని జగన్మోహన్ రెడ్డి అసలు కనీసం ఒక మీటింగ్ ఇచ్చాడా? ఎవరితోనో ఒక పోలీసు మీటింగ్ ఇచ్చాడా? లేకపోతే ఒక ఎస్పీని కలిసారా? ఏ రకంగా వాళ్ళు ఏంటంటే కక్ష సాధింపులు చేయించాడు, మా మీద కట్టించాడు, నన్ను అరెస్ట్ చేయించాడు, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయించాడు, తోట చంద్రయ్యని నడి రోడ్డు మీద పేక్ కోసేశారు. ఇప్పుడు ఏమైనా ఈ శాంతి భద్రత గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి కదా. నందం సుబ్బయ్యని తీసుకెళ్లి ఏ రకంగా కిరాతకంగా హత్య చేశారు. అమర్నాథ్ గౌడ్ రేపల్లెలో ఒక పసికందుని పెట్రోల్ పోసి తగలబెట్టారు. డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగి చంపేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ ఆనందబాబు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటకు వచ్చిన కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ కూడా వచ్చింది. ఆ రోజు ఎందుకు రాలేదు అంటే వాళ్ళ అవసరాల కోసం ఏదైనా మాట్లాడతారు. అసెంబ్లీ సమావేశాలు వద్దా అసెంబ్లీ కదా, ఈ రాష్ట్రంలో వద్దా అసలు రాష్ట్రానికి వద్దా అమ్మనండి. ఈ రాష్ట్రం వాళ్ళకి అంత అర్హత ఉంటే రావాలా? ఈ రోడ్ల మీదకి వచ్చి మైకులు పెట్టుకుని మాట్లాడతాం కాదు. ఏసీ గురించి మాట్లాడే దమ్ముంటే రమ్మనండి అసెంబ్లీ. లేదు శాంతి భద్రత గురించి మాట్లాడే దమ్ముంటే రమ్మనండి అసెంబ్లీ. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ముంటే రమ్మనండి అవి. వాళ్ళు ఏం చేశారు, ఏం చేశారు, క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉన్నారు కదా, రమ్మనండి. ఇవాళ మేము తీసుకొచ్చినట్టు ఆర్సెలర్ మెటల్ స్టీల్ ప్లాంట్ నిలబెట్టాం. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశాం. ఈరోజు అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. రోడ్లు గుంటలమైంది ఉన్నట్టు రోడ్లన్నీ అభివృద్ధి చేస్తాం. రమ్మని చర్చించడానికి.
వాళ్ళకి దమ్ము లేదు కాబట్టి మీరు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోండి బాబు, దండం పెడుతున్నారు ప్రజలు అని చెప్పి చెప్తాం. మీరు కూడా మీ ఎమ్మెల్యే క్వార్టర్స్ అతని కార్యక్రమాలు వాటి గన్మెన్ ఉంటాయి కానీ ఎమ్మెల్యేలు ఎవరు ఉందని చెప్తుంది. గతంలో వీళ్ళు అదే వాడారు కదా హైదరాబాద్ లో ఉన్నప్పుడు. ఆయనకి అలవాటు కాబట్టి అసంఘిక కార్యకలాపాలన్నీ అలా హైదరాబాద్ లో చేసారేమో మాకు తెలీదు. ఆ ఉద్దేశంతోనే అరగా ఉంటాయి అనుకుంటున్నారేమో. ఇక్కడ అట్లా ఉండదు. మొత్తం ఏదైనా తేడా వస్తే తోక కత్తిరింపే, అది ఏమైనా సరే. పట్టాలు పంపిణీ వస్తున్నాయి కదా, ఫస్ట్ కోర్టు కూడా ఇచ్చింది కదా. ఇచ్చింది. తహసీల్దార్ కూడా నిర్ధారించి నోటీసులు ఇచ్చారు. పంపిణీ చేసిన వాళ్ళు ఎందుకు అయినా కలెక్టర్ గారు ఇవన్నీ కూడా చూస్తున్నారు. 3 వారాలు అయిపోతుంది సార్. అప్లై ఇవ్వాలి. నేను అదొకటి. రెండు నా కారణంగా నన్ను నన్ను 10 మంది మోసపోయి నష్టపోయారు. తెలుసుకున్నాక నన్ను ప్రశ్నించాలా, మీ దగ్గరికి వచ్చి మాకు న్యాయం చేయమని చెప్తారు. మళ్ళీ ప్రశ్నించాలి. ప్రశ్నించమని ఎవరు చెప్పరు. వాళ్ళు ప్రశ్నించకుండా మీ దగ్గరికి వచ్చి మాకు న్యాయం చేయండి. ఏం చేస్తాం, అటు అయిపోయింది రాజకీయాలు. ఏంటంటే వాళ్ళని రోజులు కూడా భయపెట్టి ఓట్లు వేయించుకోవడం కోసం ఈ పథకాన్ని వాళ్ళకి బూచిలాగా చూపించారు. ఇప్పుడు వాస్తవం తెలుసుకుని అందుకనే వాళ్ళకి ఓట్లు వేయకుండా తొలేశారు. ఇప్పుడు ఆయన ఎలా చేయాలనేది మేము ఆలోచిస్తున్నాం. వాళ్ళకి నిజంగా అక్కడ ఇవ్వడానికి అర్హత ఉంటే జీవో నెంబర్ 131 జీవో నెంబర్ న్యాయం చేస్తున్నారు సార్. నైతికంగా అడగాలి, నాకు బాధ్యత ఉండదు. వాడిని అడగాలి. చైతన్యం చేస్తాం. వాళ్ళు కూడా చైతన్యం చేయాలి. ఎదిగిన తర్వాత మీ దగ్గరికి రావాలి. మొత్తం ఏమంటే నన్ను ఇంకోకుండా డైరెక్ట్ నన్ను వచ్చేసి అక్కడ అయిపోయి నిన్న కూడా 39వ వార్డు ఓటు దగ్గరికి వెళ్దాం, వస్తారా? వెహికల్ పెట్టాలండి. పెట్టాం. వెళ్ళొద్దాం ఒకసారి చూసాం. నిన్న